ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక టీడీపీ వైపు చూసిన జాకియా ఖానం ఎవరూ ఊహించని రీతిలో బీజేపీలో చేరిపోయారు. అసలు ఆమె కమలం పార్టీలో ఎందుకు చేరారు? బీజేపీలో జాకియా ఏం ఆశిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా చైర్మన్ కు పంపించారు. ఆ తర్వాత ఆమె ఎవరు ఊహించని రీతిలో బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కలిశారు. అనంతరం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జకియాకు పురంధరేశ్వరి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. జకియా ఖానం రాజకీయ కుటుంబానికి చెందినవారని బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి. మరోవైపు బీజేపీలో చేరేందుకు తాను ధైర్యంగా నిర్ణయం తీసుకున్నానని జాకియా ఖానం చెప్పారు. మోడీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని, ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తండ్రి పాత్ర పోషిస్తున్నారని, ముస్లిం మైనారిటీల నుంచి తాను మంచి మెసేజ్ ఇవ్వడానికి బీజేపీలో చేరానని జాకియా ఖానం ప్రకటించారు. ఈరోజు జాకియా గారు డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేమందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఇక శాసన మండలి చైర్మన్ జాకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయచోటి. జాకియా ఖానంను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఆమె 2 ఏళ్ల నుంచి ఆమె వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు. ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో తన మనసు మార్చుకున్నారు. వైసీపీలో అవమానాలు ఎదుర్కోవడం కంటే కూటమి పార్టీలో చేరదామని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ను జాకియా ఖానం కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి శాలువాతో లోకేష్ను సత్కరించారు. దీంతో అప్పుడే జాకియా ఖానం టీడీపీలోకి వస్తారని చర్చ జరిగింది. కానీ ఆమెను టీడీపీలో చేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఆసక్తిగా లేరని, అందుకే ఆమెను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోలేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జాకియా ఖానంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు అమ్ముకున్నట్లు జాకియా ఖానంపై ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీ జాకియా ఖానం తన సిఫార్సు లేఖతో 6 టికెట్లను ఇతరులకు ఇప్పించారని, ఇందుకు 65,000 రూపాయలు తీసుకున్నారని టీటీడీ అధికారులకు ఓ భక్తుడు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో జాకియా ఖానం టికెట్లు అమ్ముకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమెతో పాటు మరో 2 కేసులు నమోదు చేశారు. ఆమె పిఏ కృష్ణతేజను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. మరికొందరిని ఈ కేసులో నిందితులుగా చేర్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు. దాంతో కేసులకు భయపడిన జాకియా ఖానం నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి పార్టీలో చేరతాననే ప్రతిపాదన చేశారట. కానీ మంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్ ఆమెను చేర్చుకునేందుకు ఆసక్తి చూపించకపోవడంతో గత్యంతరం లేక జాకియా ఖానం బీజేపీలో చేరినట్టు తెలుస్తోంది. మొత్తం మీద వైసీపీకి జాకియా ఖానం గుడ్ బై చెప్పడంతో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టయింది. ఇప్పటికే అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఫ్యాన్ పార్టీకి గతంలోనూ 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇందులో కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ ఉన్నారు. ఇప్పుడు జాకియా రూపంలో జగన్కు మరో ఝలక్ తగిలిందని పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.